పంచపటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ పైన పెట్టారం లోన లొటారం అనే సామెత ఎలాంటి సందర్భాల్లో వాడాలనిపిస్తోంది? నాకు మాత్రం శ్రీముఖిని చూసినప్పుడు బాహర్ సే మహారాణి అందర్ సే నౌకరాని అని అనిపిస్తుంది. మ్యాథ్స్ టీచర్ కి మ్యాథ్స్ రానప్పుడు పైన పట్టారు లోన్ లెటర్. భార్గవి 6+3 9 3+3 6 30+30 60. Who is the president of India, Bhargavi? ప్రణబ్ ముఖర్జీ. Who is the governor of India? నరసింహన్. గవర్నర్ ఆఫ్ తెలంగాణ, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నరసింహన్, నాట్ ఇండియా. గవర్నర్ ఆఫ్ ఇండియా ఉండరు. ఎడ్డు దానికి చెప్పండి. అందుకే లోన లొటారం అంటారు. నెక్స్ట్ అబ్బాయిల పర్స్ చూసినప్పుడు ఏమో ఉండదు, ఖాళీ ఉంటది, పైన పట్టారం లోన లొటారం. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ. అమ్మాయిలు మేకప్ ఎక్కువ వేసుకున్నప్పుడు అంటారు కదా, బాయ్స్ అందరు అంటారు. మేకప్ గురించి మనం ఎలాంటి విషయాలు మాట్లాడుకోవద్దని మనవి చేసుకుంటూ నెక్స్ట్ ఆన్సర్. వాషిగా తయారైపోయి పైకైనలు కడుగుతాయి. నర్సింగ్, నీ పేరు నర్సింగ్, నీ పేరు నర్సింగ్, నువ్వు ఇప్పుడు సింగ్. సింగ్ ఈస్ కింగ్. నువ్వు నీ సింగిన తర్వాత నువ్వు కింగ్ బాగా అదే చెప్తాం సింగు. హ్యాపీ బర్త్డే పాట వాడా ఓడుతున్నాడు. ఈరోజు మా మామయ్య బర్త్డే, హ్యాపీ బర్త్డే రాజమామ అని వాడు. హ్యాపీ బర్త్డే టు మామా. నీకు కూడా మామ అయితే మీ ఇద్దరు అన్న చెల్లెలు అవుతారు. అంతే బావా. నెక్స్ట్ జిమ్కి వెళ్ళి బాడీ పెంచుదామని పోతారో ఏం పెంచారు. ఇట్లాను ఒక్కసారి 6 ప్యాక్ ఉందా? ఉంది. చూపి ఒకసారి లేవు. ఏ మొగడదా ఏం సిగ్గు పడతావు? చూపి రాలే 6 ప్యాక్ ఉంది. అదే పొక్కలున్న ఇదే అంటారు పైన పట్టారో లోట లొటారో. బనీన్కే పొక్కలు చెడ్డికేనే ఉంటాయి కదా మరి. యు వాంట్ టు సీ? లోపం చూడడానికి బలంగా ఉన్నాడు కానీ ఆయన చేసే స్కిట్ లో ఒక కంటెంట్ ఉండదు, ఏముండదు. పైన పట్టారు లోన్ లొట్టారు. వెరీ గుడ్. నెక్స్ట్ నా పేరు ప్రియాంక. ఏ ప్రియాంక, నేను అడగడం మర్చిపోయాను. ప్రియాంక చోప్రా నీకు ఏమైతుంది? మా అక్క. ప్రియాంక చోప్రా ఎంత బాగా నడుస్తుందో ర్యాంప్ మీద తనకంటే ఎక్కువ బాగా నడుస్తుంది, ఎందుకంటే చెల్లెలు కాబట్టి. ఏ ప్రియాంక దా ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రాపకే నా గుండెలు తడతడ. అమ్మాయిలాగా హాట్ వాక్ అంటే చూస్తే మాత్రం కరిగిపోవాలి ఏ మగాడైనా. అట్లది నిలువవే బాలు కదలతానా హంస నడకతానా నీ నడకల మొజలున్నది జానా నువ్వు కులుకుతు గలగల. తెలుగు సినిమాల్లో ఐటమ్ గర్ల్ లాగా కాదు, హై క్లాస్, హై అండ్ మోడల్స్, క్లాసీ. ఒక టాప్ క్లాస్ మోడల్ ఎట్లా వాక్ చేస్తుందో మా రవి చేసి చూపిస్తాడు. నెక్స్ట్ బాయ్స్ చూడడానికి చాలా బిల్డప్స్ కొడుతుంటారు కానీ వాళ్ళ దగ్గర తీరా టైం వచ్చినప్పుడు మ్యాటర్ ఏం ఉండదు వాళ్ళ దగ్గర. వాడి ఏ బాయ్స్ నాకు తెలియాలి. ఆమె మొత్తం ఆన్సర్ నన్ను చూసుకుంటూ చెప్పింది రా, నా బాధ నాది. లెట్స్ గో ఇంటు ది నెక్స్ట్ టాపిక్ అండ్ ది నెక్స్ట్ టాపిక్ ఇస్ ఎటువంటివి చూస్తే మనకి పిచ్చెక్కిపోతుంది. పార్కులో ఇద్దరు లవర్స్ కిస్ పెట్టుకోవడం చూస్తే పిచ్చెక్కి. నువ్వు పార్కులలో వాళ్ళని ఎందుకు చూస్తావు? పోయి నెక్స్ట్ మన ఎగ్జామ్ ఆన్సర్ షీట్ చూసి వాడు
రాసిన వాడు పాస్ అయ్యి మనం ఫెయిల్ అయినప్పుడు పిచ్చెక్కిపోతుంది. పిచ్చి కాదు, ఓ 10 రాడ్లు తీసి గుచ్చి గుచ్చి గుచ్చి. శ్రీముఖి చాలా క్యూట్ గా యాంకరింగ్ చేస్తున్నప్పుడు రవి వెళ్ళి డిస్టర్బ్ చేస్తే పిచ్చిలు వస్తాయి. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా. నెక్స్ట్ మన పక్కింట్లో కత్తిలాంటి ఫిగర్ వచ్చినప్పుడు పిచ్చెక్కిపోతుంది. పొద్దున వాళ్ళ ఆయన చూసినాం అనుకో ఇంకా పిచ్చి ఎక్కుతుంది. yes నెక్స్ట్ నాకు శ్రీముఖి నవ్వు చూస్తే పిచ్చెక్కుతుంది. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి ఏ నవ్వు ఈ నవ్వాలంటే ఈ నవ్వా? తను ఎట్లా నవ్వినా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఒకడు కష్టపడి ఒక అమ్మాయిని పడేస్తే మధ్యలో వచ్చి ఒకడు తన్నుకు అప్పుడు వాడికి పిచ్చి ఎక్కిపోతుంది. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ. నెక్స్ట్ హీరో దగ్గరికి సెల్ఫీ కోసం వెళ్తే హీరోనే ప్రపోజ్ చేసినప్పుడు. యాంకర్ రవి పెద్ద హీరో అయిపోయిండు, నేను ఏదో మారుమూల ప్రదేశంలో ఒక చిన్న ఫ్యాన్. సార్ 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 ప్లీజ్ సార్ సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ సార్. సార్ సార్ యా యా పక్కన ఐ లవ్ యూ ఫోటో ఐ లవ్ యూ ఫోటో ఐ సీరియస్లీ లవ్ యూ. మార్పు మంచిది, మరి అది ఎలాంటి మార్పు, ఎందుకు మంచిది కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది క్రేజీ రచ్చ రవి. మరక మంచిదే అని ఒక యాడ్ చూస్తుంటాం మనం. మరక మంచిదో లేదో నాకు తెలియదు కానీ మార్పు అయితే చాలా మంచిది. అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అందుకే నేను మారు అని అడుగుతున్నాం మేము. నీ తమ్ముడు నేను చెప్పింది రైట్ అనిపిస్తే, గర్ల్స్ మీకు రీజం అనిపిస్తే ఒక్కసారి రవి ఓ అనండి అంత చాలు. ఏమని? రవి ఓ. ఇది ఒకటి తీసేసారమంటారు, నీకెందుకు రవన్నా? ఒకప్పుడు మన వెనక మన కుక్క పిల్ల వచ్చేది, అయ్యో మన బాస్ పోతాడు కదా అని. కానీ మనం ఇప్పుడు కుక్క పిల్లని పట్టుకొని దాని వెనక పోతాం. హలో స్నూపీ, హలో హలో రే గారు ఎటు వచ్చారంటే అది పాస్ పోసే టైం, అందుకే బయటికి తీసుకొచ్చా దాని వెనక మనం పోతున్నాం. కరెక్ట్ అయితే ఒకసారి ఓ. అదే ఒకప్పుడు భర్త వెనక భార్య పోయేది, బాగుండదండి మీరు ముందు పండి నేను వెనకాల వస్తాగా, వెళ్ళండి అందరు చూస్తున్నారు, అక్కడ పెద్ద వదిన చిన్న వదిన ఉన్నారు నువ్వు వెళ్ళు అనేది. మారిందనా? మార్పు చాలా వచ్చింది. పెళ్ళ వెనక మొగుడు పోతాడు, ఆగే నేను వస్తాను నీ వెనక, ఆగే అక్కడ అందరు ఉన్నారు కొద్దిగా ఆగవే, నువ్వు రా నువ్వు రా. ఒకప్పుడు అన్న పిల్లల ఇంట్లో అల్లరి చేసేది, అల్లరి చేస్తే అయ్యా బరిగా తీసేది, తొడపాశం పెట్టేది, నిల్ డౌన్ చేయించేది, కింద కారం పొడి వేసి కొట్టేది, చాలా శిక్షలు ఉండే మా అప్పుడైతే. అందుకే 6 ఫీట్లు 3 ఫీట్లైనా ఎర్రగుండటం నల్లగైనా. ట్రెండ్ మారింది. పోరగాలను కనుక నువ్వు తల్లిదండ్రులు కొట్టిల్లనుకో, అది ఏ దేశమైనా తీసుకుపోయి అయ్యవని లోపడెత్తా. అవునా కాదా? రవి ఓ. ఒకప్పుడు మా అమ్మ ఫోన్ చేసేది, రవన్న హలో రవిగా ఎక్కడన్నావురా, నీకోసం ఆమ్లెట్ వేసిన పప్పుచారు చేసిన తొందరరా ఇంటికి అనేది. సంబరం అనిపించేది రవన్న. ఇప్పుడు ట్రెండ్ మారింది, చాత నేతలు వచ్చినప్పుడు బిర్యానీ పొట్లం పట్టుకురా ఇద్దరికి, నేను వెయిట్ చేస్తాను తొందరరా అంటది. రవి ఓ. ఒకప్పుడు అబ్బాయి అమ్మాయిని చూసి కళ్ళు చూసి పెదాలు చూసి నడుము చూసి పాదాలు చూసి చెడం చూసి అందమైన వంశం చూసి పెళ్లి చేసుకునేది. ఇప్పుడు అబ్బాయిల ఫీలింగ్ ఒకటి, అమ్మాయి దొరికితే సాలరా పెళ్లి అయిపోతుంది నీ దండం పెడతా. ఇంకా పీక్ స్టేజ్ లో పోయింది, అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాంది. దానికి ఎట్లా నద్దురా ఓ. ఒకసారి ఒక ప్రోగ్రామ్ లో కూడా చూసిన, ఆడవాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారట, 20 ఏళ్ళ సహజీవనం జరిగింది. తర్వాత ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని పోతే ఈమె కేసు పెట్టిందని, ఎట్లా విడిపోతావు నువ్వు? అన్నా ఒకప్పుడు పిల్లలు అల్లరి చేస్తే నాన్న దీంతో ఆడుకో, నీకు బిస్కెట్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా అనేది. ఇప్పుడేం జరుగుతుంది తెలుసా? మొబైల్ ఇచ్చి పక్క రూమ్ లో పోవాలి. ఒకప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలు తిరిగేది, కానీ ఇప్పుడు అబ్బాయిల కోసమే అమ్మాయిలు ఎదురు తిరిగే స్టేజ్ వచ్చింది.
ఒకప్పుడు శ్రీముఖి కోసం మనందరం వెయిట్ చేస్తాం, మనందరం కోసం శ్రీముఖి వెయిట్ చేసే టైం వచ్చింది. అదే పటాస్, అదే పటాస్. నీకు తెలుసా ఈ రోజు షోలో కూడా మనం లేట్ గా వచ్చినాం, 6 గంటలకు వచ్చి మేకప్ కూసుకొని కూకునేది, ఎవరు రాలే ఇంకా అంటే ఆమెకు పిచ్చెక్కిపోయింది. పటాస్ కిక్ ఇచ్చింది కదా. మార్పులో చాలా తేడా చూపిస్తా. మగాడు ఆడవాళ్ళ దగ్గర కూర్చున్నది ఎక్కువసేపు, ఇది వరకు భార్య దగ్గర కూర్చున్నది, ప్రేయసి దగ్గర కూర్చున్నది. ఇప్పుడు ఆ ప్రేయసిని భార్యను వదిలేసి టచ్ స్క్రీన్ లో ఎందుకు కూకుంటానో తెలుసా మీకు? దాని లోపల కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఇప్పుడు చూపిస్తా చూడు. అదే భార్య దగ్గర పోయి ఇలా రొమాన్స్ స్టార్ట్ చేసిన 15 గంటలకు రియాక్షన్ ఇచ్చేది, కానీ టచ్ స్క్రీన్ లో ముట్టిన 2 సెకండ్లకి జూమ్ అవుట్, ఇవుట్, ఓపెన్ డౌన్. పెళ్ళం కన్నా ఫాస్ట్ గా రియాక్షన్ ఇచ్చే టచ్ స్క్రీన్ కాబట్టి పిల్లలను పక్క పెట్టిలు రియాక్షన్ ఇచ్చే టచ్ స్క్రీన్ లో కూర్చున్నారు. ఇప్పుడు మన ప్లాస్టిక్ స్టేజ్ మీదకి ప్లాస్టిక్ కామెడీ చేయడానికి ప్లాస్టిక్ మనిషి వచ్చేస్తున్నాడు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది ప్లాస్టిక్ లోబో. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయి పిచ్చిగా ప్రేమిస్తాడు అమ్మాయిని. జూన్ 30కి ఆమె బర్త్డే, చలో అమ్మాయికి గిఫ్ట్ ఇద్దామని 3,99,000 రూపాయలు బర్డ్ కొంటాడు ఆన్లైన్ లో. ఆ బర్డ్ ఏంటంటే 40 లాంగ్వేజ్లు మాట్లాడుతుంది. దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ యూ, బర్త్డే గిఫ్ట్, దిస్ ఇస్ అ బర్డ్ అని ఇస్తాడు. మంచిది, అమ్మాయి తీసుకుంటది, ఇంకా మంచిది. నెక్స్ట్ డే బాయ్ ఫ్రెండ్ వస్తాడు, గర్ల్ ఫ్రెండ్ కలుస్తాడు. హాయ్ శ్రీముఖి, ఎలా ఉండేనే బర్డ్? తినేసిన బాగుండే, టేస్ట్ బాగుండే అంటే, తినేసిన బాగుండే, టేస్ట్ బాగుండే అంటే. సో కట్ చేస్తే ఒక బాస్ ఉంటాడు, నాస్ అంటాడు, ఒక అబ్బాయి ఉంటాడు. బాస్ కి ఫోన్ చేస్తాడు, సార్ ఈరోజు నేను రాట్లే, ఇగో నాకు జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నేను రావట్లేదు అంటే వెంటనే బాస్ నాకు చేస్తాడు, అరే ఓ హౌలే, జ్వరము, లెగ్ పెయిన్, బాడీ పెయిన్లు వస్తే ఏం చెయ్యొద్దు, నాకు వస్తే నేను ఏం చెయ్యనా, పోయి నా వైఫ్ ని హగ్ చేసి ఒక ముద్దు చేసేస్తా, ఫీవర్ ఎవరికి పోతుంది అంట. మళ్ళా నేనేం చేస్తా, విని దాన్ని గంట సేపు తర్వాత ఆఫీస్కి వస్తా. ఎండి చూస్తాడు, ఏం రా లోబో హాలిడే అన్నావు, ఏడవైనావు? ఏం లేదు సార్, మీరు చెప్పారు కదా హగ్ ముద్దు, ఇంటికి పోయినా మీ ఇంటికి మేడం కలిసింది, ముద్దు ఇచ్చినా వచ్చేసినాడు, మేడం కలిసింది, ముద్దు ఇచ్చినా వచ్చేసినాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, నిద్ర రాదు హస్బెండ్ కి, పాపం ఏం చేద్దాం పక్కన చూస్తే భార్య ఉన్నది, అదే ఓల్డ్ సామాన్, ఏం చేద్దాం అర్థం కాక, డార్లింగ్ నాకు నిద్ర రావట్లేదు డార్లింగ్, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే, ఇది దట్టం లేస్తుంది. నడవండి షాపింగ్ పోదాం అంటే ఈడు భయపడి లేలే నిద్రలో చెప్పినా అంట. ఈ పోరీలు అంటేనే నాకు భయం అవుతుంది. ఒక్కసారి దుకాణం లోపల పోయినామనుకో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఆ ఫ్యాంట్, ఈ ఫ్యాంట్, ఆ ఫ్యాంట్, ఈ జీన్, ఆ జీన్, నేను అనుకుంటా అమ్మ నా కోసం కొంటున్నా పోరి, అయ్యా ఐ జస్ట్ లవ్ హర్ సో మచ్ అంటే, నేను అన్నా కాదు డార్లింగ్, వై నా హైట్ అన్ని జీన్సులే లేవు, ఎందుకంటే నన్ను ఇట్లా చూసి నీకోసం ఇదొక చడ్డీ, ఇవన్నీ నాయ అంటే. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసిండు, హాయ్ బేబీ ఏడున్నావు, ఏం చేస్తున్నావు అంటే, గర్ల్ ఫ్రెండ్ కాదు ఇప్పుడే అన్నం తిన్నా, అసలు ఎట్లనో అవుతుంది, పనుకుందామని ట్రై చేస్తున్నా అట్లా డార్లింగ్ అనగానే మళ్ళా క్వశ్చన్ పోరి అంటది, అవన్నీ కాదు నువ్వు ఏడున్నావు అంటే, ఈడు తలకాయ వల్ల కొడతా, క్లబ్ లో ఉన్నావు, నీ పక్క నిలబడి ఉన్నా అంటది. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక చీమ ఒక ఎలిఫెంట్ ఉంటది. సీరియస్ గా దీనికి ఆన్సర్ ఇచ్చిన వాళ్లకు 2 జత షూల్ ఫ్రీ ఇస్తాం. ఒక చీమ ఉంటది, ఒక ఎలిఫెంట్ ఉంటది. అన్నపూర్ణ స్టూడియో లోపట వచ్చారు, ఎలిఫెంట్ పటాసు చూడంగా లోపట వచ్చేసింది, పంచ్ పటాకాలో పార్టిసిపేట్ చేద్దామని. చీమ అక్కడే చచ్చిపోయింది. ఎందుకు, ఎట్లా చెప్పండి? శ్రీముఖి ఆ రోజు మేకప్ వేసుకోలేదా, ఆమెను చూసి బేహోష్ అయిపోయింది. నాకు హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది అంటే, అమ్మాయిల్లో నిజాలు చెప్తారు. ఎగ్జాంపుల్ ఇది విన్నావు కదా, లోపల సుధాకర్ స్కిట్ జరుగుతుందని చెప్పి అది అక్కడే చచ్చిపోయింది. నువ్వు ఇమీడియట్ అన్నే కూర్చో. రవి చెప్పురా. అదే పటాస్ ప్లాస్టిక్ ఉండొచ్చా అని ఇప్పుడు నేను ఇంకా రవి లెట్ స్టార్ట్ పంచ్ పటాకా అని ఇద్దరం ఇట్లా కొట్టుకుంటాం కదా, ఏనుగు ఇంకా చీమ లెట్ స్టార్ట్ పంచ్ పటాకా అని కొట్టుకున్నప్పుడు ఆ ఏనుగు పంచ్ కి చీమ చచ్చిపోయింది. బోల్రే, అది ఎట్లా చచ్చిపోయిందంటే, ఎలిఫెంట్ సడన్ గా పటాస్ అనగానే లోపల వచ్చింది. చీమ కూడా వచ్చేటప్పుడు రవి యాంకర్ ఉన్నాడు కదా, ఆయన కార్ పయ్య కింద వచ్చి చచ్చిపోయింది. అది ఒక్క నిమిషం, అంటే దాన్ని బట్టి లాజిక్ మాట్లాడుకుంటే మనం పంచ్ పటాకలో నేను ఒక్కదాన్ని చేస్తున్నాను, యాంకర్ రవి ఇంకా అప్పటి వరకు రాలేడా?
అది ఆయనకు అడిగి చెప్తాను. యాంకర్ రవి పంచిపడ్డాక నువ్వు లేకుండానే స్టార్ట్ చేసినా? నా కార్ ప్లాస్టిక్. మరి ఈ రోజు పంచిపటాకాలది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన గుండె మెషిన్ కంటే వేగంగా కొట్టుకుంటుంది? డక్ 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 డక్. మనం గర్ల్ ఫ్రెండ్ తోని మూవీకి వెళ్ళినప్పుడు మన భార్య ఎదురుగా కనబడితే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళినప్పుడు మన భార్య ఎందుకు కనబడుతుందిరా? భార్య నీదే ఉంటది, ఎవరిది కాదు. ఇంకా ఫస్ట్ నైట్కి వెళ్ళేటప్పుడు గుండె డబ్బడబని కొట్టుకుంటుంది. ఎందుకు? వితౌట్ నెట్ ప్రాక్టీస్. ఎగ్జామ్ టైంలో స్లిప్ పెట్టినప్పుడు. మెల్లగా ఎవ్వరు లేడని తీసిన పక్కన వచ్చా. నెక్స్ట్. రెస్టారెంట్ కి వెళ్ళి ఫుల్ గా తిన్నప్పుడు, జోబులో మనీ లేనప్పుడు. ఇప్పుడు ఎన్ని భాషలు నెక్స్ట్. డాడీ ఫోన్ లాక్ అడిగినప్పుడు. డాడీ ఫోన్ లాక్ అడిగినప్పుడు. అవును, ఏముంటాయి మీ ఫోన్ లా? పర్సనల్స్ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్ పిక్స్ ఉంటాయా? అది కాదురా, ప్రభాస్ వితౌట్ షర్ట్ ఫోటోలు ఉంటాయి, వితౌట్ షర్ట్ ఫోటోలు ఉంటాయి. ఐఎమ్ సాయి కుమార్. నన్ను ఒక్కసారి యూ కాంట్ చీట్ మీ ఓకే అను. యూ కాంట్ చేంజ్ మీ ఓకే. సేమ్ రణం సినిమాలో అలీగారు రాని ఉన్నావు తెలుసా? సేమ్. ఒకసారి నచ్చి మీ డోంట్ టచ్ మీ అను అను. నచ్చి మీ. ఆన్సర్ చెప్పరా? అమ్మాయికి ఫస్ట్ కిస్ ఇచ్చినప్పుడు. నీ ఎందుకు గుండె గట్టి కొట్టుకుంటది? డగ్ డగ్. అమ్మాయికి ఫస్ట్ ఇచ్చే ముందు మన గుండె మెషిన్ కన్నా ఎక్కువ. ఇచ్చినావా? నేను చూడు ఎవరిని అడుగుతున్నాను. డోంట్ టచ్ మీ అని ఇచ్చినా. నెక్స్ట్. ఒక అబ్బాయి ప్రపోజ్ చేసి నెక్స్ట్ సెకండ్ అమ్మాయి షాపింగ్ కి తీసుకెళ్ళమన్నప్పుడు. మీ గుండె ఎప్పుడు కొట్టుకుంటది? నీ బిల్ నువ్వే కట్టుకోమన్నప్పుడు. నీ బిల్ నువ్వే కట్టుకోమన్నప్పుడు. షాపింగ్ తీసుకెళ్ళం కాదు, కొన్నగా నీ బిల్ నువ్వే కట్టుకొని పోతున్నా అన్నప్పుడు. శ్రీముఖిని దగ్గరగా చూసినప్పుడు నా గుండె మిషన్ కన్నా ఎక్కువ గట్టిగా కొట్టుకుంటుంది. కలిసిపోయింది ఈ నా జీవితం. అగ్ని అగ్ని అగ్ని. వాడిలో మూర్ఛ రోగం ఉందని నేనే నిరూపించాను. నా లవరు 24 hours ఆన్లైన్ ఉంటే నాకు గుండె దడ కొడుతుంది. ఎవరిని గోకుతుందో అని. నెక్స్ట్. పిచ్చి కుక్క కరవడానికి పైకి వచ్చినప్పుడు. ఇప్పుడు శ్రీముఖి గురించి ఎందుకు? పిచ్చి తీసేసి గజ్జి పెట్టిండ్రు, ఇప్పుడు గజ్జి కుక్క నేను. ఈసారి నిజంగానే వచ్చింది. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ అమ్మాయిలు పెళ్లికి ముందు ఎలా ఉంటారు, పెళ్లి తర్వాత ఎలా మారుతారు? పెళ్లికి ముందు తమన్నాలా ఉండి, పెళ్లికి తర్వాత శ్రీముఖిలా ఉంటుంది. సూపర్. పెళ్లికి ముందు గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ లా ఉంటారు, పెళ్లి తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలో దయ్యంలా ఉంటారు. పెళ్లికి ముందు ఎలకలా ఉంటుంది, పెళ్లి తర్వాత ఏనుగులా ఉంటుంది. మొత్తం రక్తం పీలుస్తారు కదా ఇల్లు, మన మగాళ్ళ రక్తం. పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ రక్తం తాగుతారు, పెళ్లి తర్వాత భర్త రక్తం. అది ఆహా. ఆడదానివమ్మా నువ్వు, ఆడదాని. అసలు ఆడోళ్ళు అయ్యుండి ఆడోళ్ళ గురించే మాట్లాడుకొని మా ఇజ్జత్ మేమే తీసుకుంటున్నాం. పెళ్లికి ముందు రోజుకొకరితో ఉంటారు, పెళ్లి తర్వాత రోజు ఒక్కరితోనే ఉంటారు. దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఆలయాన వెలసిన దేవుని రీతి. నెక్స్ట్. పెళ్లికి ముందు డైలీ బ్యూటీ పార్లర్ కి వెళ్తారు, పెళ్లి తర్వాత నార్మల్ ఫేస్ తోని ఊరికే హర్రర్ మూవీ చూపిస్తారు ఇంట్లో వాళ్ళకి. పెళ్లికి ముందు ఇంకా ఈజీ చేయాలంటే నీట్ గా బుక్స్ లో పట్టుకొని టిక్ టిక్ టిక్. పెళ్లి తర్వాత
పెళ్లికి ముందు ప్రతి విషయానికి అమ్మాయిలు అబ్బో అనిపిస్తారు. పెళ్ళైన తర్వాత ఏ విషయానైనా సరే అమ్మా అనిపిస్తారు. పెళ్లికి ముందు పార్క్ లో, పెళ్లి తర్వాత గుళ్ళో ఉంటారు. మహాముదురులు మన మగవాళ్ళు మారి చిగురులు. పెళ్లికి ముందు శ్రీముఖిలా ఉంటారు, పెళ్లి తర్వాత చంద్రముఖిలా ఉంటారు. పెళ్లికి ముందు ఐశ్వర్య లాగా సైలెంట్ గా ఉంటారు, పెళ్ళాక తెలంగాణ శకుంతలాగా వైలెంట్ గా ఉంటారు. తోడ్కలు తీస్తాను బిడ్డ. ఇది పెళ్లి తర్వాత. పెళ్లికి ముందు తోడ్కలు తీస్తాను బిడ్డ. ఒకవేళ 100 years తర్వాత పటాస్ దీవి ఉంటే ఎలా ఉంటుంది అనే టాపిక్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. ఒక 100 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ లో చదువుకున్న మన రవణ మనవడు ఇండియాలో ఉన్న ఒక దీవిని కనిపెట్టడానికి వస్తే ఎలా ఉంటది? నా మనవడా దీవిలోకి ఎంటర్ అవుతున్నాడు. నేను నమ్మలేకపోతున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటి మీరు అంత వింతగా చూస్తున్నారు నన్ను? నువ్వు చేసే చేస్తానికి వింతగా చూడక బొంత కాకుండా చూస్తారా? సారీ కుందేల్, నాకు తెలుగు కొంచెం వచ్చు. అర్థమైతేనే ఉంది, కొండలు పట్టుకుని కుందేలు అంటుంటే. అసలు నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి? నువ్వు శ్రీముఖి మనవడి కాబట్టి తీసుకొచ్చాను. ఏంటి ఒకప్పుడు మిస్ ఇండియా శ్రీముఖి మా నాన్నమ్మ? లేదు, నువ్వే శ్రీముఖి మనవడివి. అవునా? మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు మనం? ఒకప్పుడు షూటింగ్ జరుగుతున్న సందర్భంలో యాక్సిడెంట్ జరిగి పడాస్ లో అందరు ఇరుక్కుపోయారు. మన వాళ్ళని మనం ఒకసారి కనిపెట్టొద్దామని ఇలా తీసుకొచ్చాను. ఊరు నీ అబ్బా అవతల నా పిల్లలతో కలిసి నేనేదో కనిపెడతామంటే ఇక్కడ తీసుకొచ్చిన అతను ఎవరెవరో కనిపెట్టిస్తున్నావు కదరా. బాధపడ కుందేల్, నువ్వు నాకు ఇది కనిపెట్టడానికి సాయం చేసినప్పుడు అక్కడ నువ్వు కనిపెట్టకాడ నేను సాయం చేయలేనా? చూడండి ప్రమాదం. ఒక్క నిమిషం పరీక్షించి చూడు. నాకేమన్నా చలేస్తుందా? నాకు భయం వేస్తుంది. నీ నాన్నమ్మన్రా. నీకు డైలాగు లేవు, మీరు రాసుకోలేదు, మాట్లాడదు. ఒక్క నిమిషం నేను పరీక్షించదా? ఓ దేవుడా, నేను ఇంతటి భారీ ఆకృతిని ఎప్పుడూ చూడలేదు. ఈవిడ ఎవరో కాదు, మీ నాన్నమ్మ శ్రీముఖి. మా నాన్నమ్మ శ్రీముఖ? అప్పట్లో మా నాన్నమ్మ ఏం చేసేది? మీ నాన్నమ్మని యాంకరింగ్ చేయమంటే డాన్స్ చేసేది. మా బామ్మతో ఒక సెల్ఫీ తీసుకుంటా. తీసుకో. నేను మా బామ్మ సేమ్ ఉన్నాను చూసావా? నువ్వు మీ బామ్మ సేమ్ ఉండగా ఒబామా నువ్వు ఉంటారా? అప్పుడు నేను చింపాంజీ మా నాన్నమ్మ చేపట్టుకుంది. ఓ మీరు పొరపడుతున్నారు కుందేలు, అది చింపాంజీ చేయి కాదు, గెటప్ చించేది. మరేంటి అలా ఉంది చింపాంజీలా? బహుశా అప్పుడు అతను గెటప్ లో ఉండుండొచ్చు. గిట్టప్ అని ఏదైనా చెయ్యి నరికేస్తా, మా నాన్నమ్మ చేపట్టుకుని నరికేస్తా. దానికి బదులు మీ నాన్నమ్మ చేయి నరికితే సరిపోద్ది కదా. మరి ముందుకెళ్దాం పదండి. నాకు అక్కడ ఏదో కనిపిస్తుంది. మీరు భయపడకండి, ఇక్కడ మీ నాన్నమ్మ శ్రీముఖి, అక్కడ మా తాత రవి గారే ఉంటారు కదా. నాకేదో డౌట్ వస్తుంది. ఏమొస్తుంది? నీకు మీ తాతకు పోలిక లేదేంటి? మీ తాతకి మీసం ఉంది, నీకు మీసమే లేదు. అంటే నాకు రావాల్సింది కూడా మా తాతకే వచ్చింది. నాకే కాదు, మా వంశంలో అందరికి రావాల్సింది మొత్తం మా తాతకే వచ్చింది. ఇక్కడ ఏంటి పిచ్చి పిచ్చి శబ్దాలు వినిపిస్తున్నాయి? పిచ్చి పిచ్చి శబ్దాలు కాదు కుందేలు, రచ్చరవ శబ్దాలు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? నేను ఆకాశం, నేను మేధావి, నన్ను ఎవరు తాకలేరు అన్నాడు. ఎవరు తాకదని అతడే పైకి వెళ్ళిపోయాడు. ఏంటి ఇక్కడ 30 జంతువులు? ఇక్కడ 30 జంతువులు ఉన్నాయేంటి? మీరు పొరపడుతున్నారు, కొడతారు ఎన్నికి రండి. జంతువులు కాదు, ఆడియన్స్ అంటారు. వాళ్ళు ఏం చేసేవారు? అందులో ఉన్న ఆడవాళ్ళందరూ మా తాతకి, మగవాళ్ళందరూ మీ నాయనమ్మకి లైన్ వేసేవారు. సంతోష్ 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 సంతోష్. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా సంతోషానే ఉంటుంది. ఎందుకంటే ఈ జీవిని కనిపెట్టింది అతడే. ఓ ఇంత పెద్ద దీవిని కనిపెట్టాడా? నేను అతను చూడాలనుకుంటున్నా. ఎక్కడ ఉన్నాడు? అది అసాధ్యం కుందేల్, అతడి గొంతు మాత్రమే వినిపిస్తుంది, అతడు కనిపించడు. ఓ షేట్, నేను అతను కలవలేకపోతున్నానే. బయటికి వెళ్ళిన తర్వాత స్కిట్ ఎలా వచ్చిందో చెప్తానులే.
కబ్రాన్ ఇక్కడ సొరంగం ఉంది చూడండి. ఓ ఇటువంటి పరిగెత్తుకురండి, అది ప్రమాదం. ఒకప్పుడు గాలిపటాల సుధాకర్ ఏదో బరువెత్తపోయి జారి కింద పడేశాడు, అందుకే బొక్కబడింది అక్కడ. సైడ్ వెళ్దాం పదండి. అర్థమంది కనిపిస్తా. భయపడకండి, కుందేలా అస్థిపంజరం కాదు, హరి అని ఒక యువకుడిది. హరియా ఆయన ఎవరు? ఆయన ఏం చేసేవారు? అస్థిపంజరంలో కనిపిస్తున్నారు మరి. అదే అంటే అప్పట్లో అతను బట్టలు వేసుకునేవాడు. 100 సంవత్సరాలు అయింది కదా, బట్టలు చినిగిపోయాయి, బొక్కలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక పేపర్ ఉంది, ఆగండి. పేపర్ రైటర్ సాయి ప్రసన్న శ్రీను రవి నఫీస్ వీళ్ళ మీద పంచలేసిన మనకి నెక్స్ట్ స్కిట్ ఉండదు. థ్యాంక్ యూ మిత్రులారా. అయితే నేను వెళ్ళిపోతా. సూపర్ మచ్చి. మరి ఈ రోజు పంచపటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ లవ్ లో అమ్మాయిలు మోసం చేస్తారా లేదా అబ్బాయిలు మోసం చేస్తారా? అబ్బాయిల చేతిలో అమ్మాయిలు ఎక్కువ మోసపోతుంటారు. అబ్బాయిలు మోసం చేస్తారా లవ్ లో? అబ్బాయిలు మోసం చేస్తారు అమ్మాయి. అమ్మాయివా? మనకే వేసుకుంటావా? ఏ బేస్ తో చెప్తున్నావు అబ్బాయిలు మోసం చేస్తారని? అమ్మాయిలకు అబ్బాయిలను చూస్తే రాముడు కనపడతాడు, అబ్బాయిలకు అమ్మాయిలను చూస్తే ఫ్యాషన్ టీవీ కనపడతాయి, ఫ్యాషన్ షో కనపడతాయి. నీకలా కనబడుతుందేమో, మాకలా కనబడదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఒకే తల్లి ఒకే అమ్మాయి అని మేము ఫాలో అవుతాం. అబ్బాయిలు మోసం చేయరు. మంచి మనుషులు. నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా లవర్ కి కాల్ చేసినప్పుడు ఆమె ఫోన్ బిజీ వస్తుంది, బిజీ వచ్చినప్పుడు మనం మళ్ళీ కాల్ చేసి ఏంటి ఫోన్ బిజీ వస్తుంది అంటే ఏలే మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అని అంటారు. అది మనకు తెలుసు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఆమెకు కూడా తెలుసు. నెక్స్ట్ భయ్యా 1947 నుంచి స్వాతంత్రం వచ్చింది కదా మనకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పుట్టి పెద్దగా అయ్యే వరకు అమ్మాయిలు మోసం చేస్తారని చరిత్రలో ఇప్పుడు వింటున్నా. నెక్స్ట్, అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారు. నెక్స్ట్, అమ్మాయిలకు అలవాటు మోసం చేయడము, అబ్బాయిల అమాయకత్వం మోసపోతారు. నెక్స్ట్, అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారు. దేవదాసులే ఉన్నారు కానీ దేవదాసులు ఎవరు లేరు కదా. కానీ ఇవాళ మన సెట్ కి సెలబ్రిటీ రౌండ్ కాదు, బ్యాండ్ బాజా బరాత్ కాదు, కానీ వీ హ్యావ్ యాంకర్ ప్రదీప్. ఆయన ఎవరో కాదు, అక్కడ కూర్చున్నారు లాస్ట్ కి. ఒకసారి రానన్నా. ఎవరైనా చెప్పారు ఇంతకు ముందు నువ్వు ప్రదీప్ లా ఉంటావని? రామ్లా ఉంటాను. సరే ఇప్పుడు చెప్పు, లవ్ లో అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారా అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తారా? నాకు తెలిసి అబ్బాయిలే చేస్తారు. అబ్బాయిలు ఎక్కువ రోజులు లవ్ చేయలేరు, చాలా రోజులు ఫీలింగ్స్ చేయలేరు. నేను డే 1 నుంచి ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఓకేనా? ఎక్కువ రోజులు ప్రేమించలేరు అని చెప్పకు నువ్వు. అబ్బాయి ఫీలింగ్స్ చేంజ్ లైఫ్ లో ఒకే తల్లి చేంజ్ అవ్వదు, ఒకే లవ్ చేంజ్ అవ్వదు. అది అబ్బాయికి, అమ్మాయికి మాత్రం చేంజ్ అవుతూ ఉంటది. నేను ఇప్పుడు వెళ్తా బయట గెటప్ సీన్ ఉండడానికో, ఏమైతే తెలుసా నీకు? ఇప్పుడు ఆన్సర్ చెప్పు గట్టిగా. లవ్ లో అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారా అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తారా? అమ్మాయిలు ఎక్కువ చేస్తారు. Let's go to the second topic. Second topic is అరే జీవితాల్లో కొన్ని క్షణాలు కోల్పోయానే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ క్షణాలు ఏంటి? బ్లాక్ లో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని బయటకు వచ్చిన తర్వాత సినిమా అట్టర్ ఫ్లాప్ అని తెలిస్తే ఏదో కోల్పోయామని. ఎన్నో క్షణాలు కాదు, 3 గంటలు కోల్పోయారా. నెక్స్ట్, సెమిస్టర్ మొత్తం కష్టపడి ఎగ్జామ్ రాసినప్పుడు ఇంటర్నల్ లో ఫెయిల్ చేస్తే చాలా కోల్పోయినట్టు. ఎక్స్టర్నల్ పాస్ అయ్యి ఇంటర్నల్ లో ఫెయిల్ అవుతాయి. రవి, నీకు గుర్తుందా రీసెంట్ గా నువ్వు ఒక పామ్ స్టెప్ చెప్పించినావు, అది ట్రెండింగ్ అవుతుంది మొత్తం యూట్యూబ్ లో. నాకు నాయక్ అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి నాగు పాము మీనితోటి కూడా నువ్వు చెప్పిస్తే బాగుంటుంది. అవును, మొన్న స్టూడెంట్ ఎపిసోడ్ చూసిన నాగు పాముది. ఫస్ట్ ఇట్లా కూర్చుంటారు కిందికి,
ఒక్కసారి నువ్వు చేస్తే బాగుంటది. ఇట్లా ఇట్లా నాగాధి నాగుని స్నేకాధి స్నేకుని నాతోనే జోకులా నెక్స్ట్ ఫస్ట్ నైట్ రోజు బల్బు పలిపోయినప్పుడు. ఏ బల్బు అంటున్నావు నువ్వు? నెక్స్ట్ మనం తీసుకున్న గ్రూప్ లో అమ్మాయిలు లేకపోతే 4 years ఇన్ని క్షణాలు వేస్ట్ అయిపోతాయి అని వృక్షో రక్షితో రక్షిత. చెట్ల ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఒక చెట్టు గిడప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు పిచ్చి రచ్చ రవి. ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. రవణ, ఈ రోజు నేను కాన్సెప్ట్ తో రాలే. నేను కొన్ని రోజులు మొక్కలతో మాట్లాడు స్టార్ట్ చేసిన, వాటితో మాట్లాడు స్టార్ట్ చేస్తే వాటి భాష కూడా వచ్చింది నాకు. అన్నా, మనం అనుకుంటాం కష్టపడతాను బాధపడతానని, అర్రే చెట్ల బాధలింటే నేను బట్టలు వేసుకుంటూ మానేసిన అన్న. చూడు, అవే ఆకులు చుట్టుకొని మీ బాధలు నేను చెప్పేదాకా పటాషోకు పోతా అని చెప్పిన. ఈ చెట్ల పరిస్థితి ఎట్లుంటదంటే, మొగోళ్లకు చెట్లు కనపడ్డాయి అనుకో పాపం ఏముంటది, నీడ చూసుకొని పేకాడతారు అంతే. కానీ ఆడోళ్ళ పరిస్థితి ఎట్లుంటో తెలుసా రవన్న? ఈ పోరే చూడు, చిన్నప్పుడేమో చెట్టు కింద దయ్యం, నాకేం భయం, చెట్టు కింద దయ్యం. కొంత ఏజ్ వచ్చినాక డాడీ నాకు ఉయ్యాల కావాలి, డాడీ నాకు ఉయ్యాల కాను. ఉయ్యాల పట్టుకొని ఊగింది, ఉయ్యాల దొరికినప్పుడు కొమ్మ పట్టుకొని ఊగింది, పట్టుకుని పడ్డది. అందుకే అక్కడ సొట్టు పోయిన చూడు సగం నడుతుంది. రవన్న, ఏజ్ వచ్చింది, ఏజ్ వచ్చినాక శ్రీముఖి ఒక మంచి పాట పాడు అన్న పెళ్లి సూపులో పడితే పాట పాడతాను చూడు. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, పువ్వులో పువ్వునై, కాయలో కాయనై. ఏదైనా తెంపుదామని ప్లాన్ అయ్యి చిన్నప్పటి నుంచి. ఈ శ్రీముఖి చిత్రమైన విచిత్రమైన అలవాటు ఒకటి ఉన్నది. చెట్టు కోసము మనం వెతుకుతాం, జామకాయ కోసం, మామిడికాయ కోసం శ్రీముఖి చింతకాయ కోసం వెతుకుతుంది. చింతకాయ కోసం వెతుకుతుంది. మామిడికాయ సీజన్ లో తినాలి, చింతకాయ సీజన్ పండు కాదమ్మా. అది టైం వచ్చినప్పుడు దానికోసం తినాలి, అది టైం వచ్చినప్పుడు దానికోసం తినాలి. మన దాంట్లో కూడా తిక్కగాళ్ళు ఉంటారు. అది నాకు చెట్టు చెప్తే తెలిసింది. లోబోగాడు పోయి సగం కటింగ్ ఎందుకు చేయించింది తెలుసా? దేవుడా నాకు పిల్లలు పుట్టాలంటే సగం కటింగ్ చేయించుకుంటా అంటాడట, చెట్టు చుట్టూ తిరుగుతాడట. అరే లోబోబాయి, మీ భార్య చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు, చెట్టు చుట్టూ తిరిగితే కాదు. కాక ఈ ఆడోళ్ళ పరిస్థితులలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. తులసి చెట్టు మొక్కేటప్పుడు ఆ చెట్టు చెప్పింది నాకు అన్ని. పొద్దున్నే చెట్టు చుట్టూ తిరుగుతారట. గోరింట పూచింది కొమ్మ లేకుండా, నా బాబు పుట్టాడు నానా లేకుండా, నానా లేకుండా. ఎందుకు మొక్కుతారో చెప్పనా రవణ? అటు పోకుండా కళ్యామాకు, ఇటు పోకుండా కొత్తిమీరు, ఇటు పోకుండా పాలకూర, ఈ కూర, దాని అమ్మకూర. కట్ చేస్తే నిమ్మకాయ కోసం ఆ చెట్టు, మామిడికాయ కోసం ఈ చెట్టు, అల్లనేడు పండు కోసం ఆ చెట్టు. చేతులు ఎర్రగబడాలని మైదాకు. ఏమైనా తెంపుడు కార్యక్రమమే రవన్న, జీవితంలో ఒక్కడు కూడా పెట్టది. ఇక చూడు, మొగోళ్ళు చేసే కథలు. ఫోన్ మాట్లాడుతాడు, మన పటాషోనా? ఆహా, ఎందుకు ఇది అయిపోయింది చెట్టు, ఇంకొక దగ్గర కట్టడు. అరే నేను అప్పటికి శ్రీముఖి చెప్పిండ్రా, ఏమని చెప్పిన తెలుసా? అరే నా చేతిలో ఈ కవరా నువ్వు అని తెంపేసినా తెలుసా? ఈ యూత్ రవన్న రైడ్లు చేస్తారు రవన్న, వీళ్ళు మందు దాగి పోయి సైడ్ చప్పుకునే చెట్టు గుద్దాడు సత్తాడు. అక్కడ ఒక బోర్డు పెడతారు, ఇది డేంజర్ ప్లేస్, ఈ ప్రాంతము అపాయం కలదంటాడు. మేమేమన్నా పోయి గుద్దినాం అన్న ఎవరన్నా? ఎవడన్నా వచ్చి తాగేసి మమ్మల్ని గుద్దుతారు కదా. ఎందుకు రా ఇట్లా పోతారు? వెళ్ళవండి రా, తక్కువ తాగండి రా, తాగినప్పుడు డ్రైవ్ చేయకండి రా అంట. ఇనరే రవణ, అశోకుడు చెట్లు రోడ్డుకు ఇటుపక్క అటుపక్క ఎందుకు పెట్టింది చెప్పు? అర్జెంట్ వచ్చినప్పుడు ఓనికి. నీ అబ్బారే, అశోకుడు చెట్లు ఎందుకు పెట్టిందంటే దారిలో పోకుండా అంటే ఎండ తాకితే, అప్పుడు కార్లు బైకులు లేవు కదా, ఎండ తాకితే నీడకుండడానికి నిద్రతే పడుకోవడానికి పెట్టిండు.
ఇట్లాంటి వాళ్ళ వల్లనే అర్జెంట్ అట్టే పోయడానికి, అర్జెంట్ రాకపోయినా ఖరాబ్ చేయడానికి. ఈ రవిగాడు తక్కువ తిన్నాడు, మన రవిగాడు కాకగాడు మామూలు రవిగాడు కాదు. అరే చెట్టున్నది దీనికి కాయలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. వీడు నేమ్ బోర్డు కింద రాస్తాడు. ఒక చెట్టు మీద లాస్య, ఇంకో చెట్టు మీద శ్రీముఖి, ఇంకో చెట్టు మీద శిరీష, ఇంకో చెట్టు మీద పద్మ. రే నీకన్నా క్లారిటీ ఉన్నది, ఎన్ని చెట్లు నాటినవరు నువ్వు? మొన్ననే అదే చెట్టు మీద రచ్చ రవి పటాసులో సూపర్ హిట్ అని కూడా రాసిన. ఆ చెట్టు పక్క పంటే చిన్న చెట్టు బొడ్డు బొడ్డు చెట్టుకు ఏమని రాసినావు? గీత అని గట్టిగా రాసినవేం తమ్మి? చెట్టుకి ఎంత పెయిన్ అనిపిస్తుంది తెలుసా? అది చెప్తే తెలిసింది. ఆడోళ్ళని చూస్తే నాకు బాగా అనిపించేది ఏంటంటే, కన్ఫర్మ్ అయిపోయింది కూడా, మన మనుషులం మాత్రం కోతి జాతి నుంచి వచ్చినామని తెలిసిపోయింది. ఇంత వింత కోరికలు ఉంటాయంటే చెట్ల మీద. ఎట్లాంటి అంటే జనరల్ గా చెప్పాలంటే ఇంట్లో పెంచుకునే చెట్లు, రాత్రిపూట పెరిగే చెట్లు, అంత వింత వింత కోరికలు పుడుతుంటాయి. చెట్లు పెంచేది ఎందుకంటే గాలి కోసమో, కాయ కోసం, పండు కోసం. వీళ్ళకి మాత్రం సెల్ఫీలు తినే టుడే బ్రింగ్ కోత్ 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 మీర్. ఒకటి మాత్రం చెప్పింది, చెట్టు చాలని చెప్పింది. ఇన్ని చెప్తానా మా మనుషుల గురించి? మీరేంటంటే ఒకటే అన్నది, మనుషులు లేకపోతే ప్రపంచం మొత్తం చెట్లు అవుతాయి, అదే చెట్లు లేకపోతే ఒక మనిషి బతుకుతాడా అన్నది. బతుకుతాడా? నో. అందుకే చెప్తానా, మనిషితో పాటుగా మొక్కల్ని ప్రేమించే చాలా మందిని చూసిన వాళ్ళందరికీ నేను చేస్తున్నా హరిత సలాం. కాల్ సెంటర్ బాయ్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ మిల్కీ మహేష్. హెల్పర్ వీడు, హెల్ప్ కి సింబల్ గాడు, HELP స్పెల్లింగ్ చదువు చిటికల వీడొస్తాడు. టుడే గెటప్ రౌండ్. నా గెటప్ చూసి క్యారెక్టర్ ఏదో అనుకుంటారా? నాకు తెలుసు, టీసీ కాదు, 5 స్టార్ లో మేనేజర్. చెప్పిన కస్టమర్ కి వద్దురా కోట్ వద్దురా, నా కలర్ ఈ కలర్ ఒకటే మ్యాచింగ్ వద్దు అని. కస్టమర్ కేర్ ని కనిపెట్టింది వాడికి ఒక విషయం గురించి తెలియకుంటే తెలుసుకోవడానికి. మా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఆఫీస్ పోయిన తర్వాత బాస్ తో లొల్లి ఆ సిచ్యువేషన్ వచ్చి కూర్చుంటే ఒక్కొక్కడు ఫోన్ చేస్తాడు. ఇక్కడ బాస్ మాత ఆడుకుంటాడు, అక్కడ వాడు ఆడుకుంటాడు. అందరికీ లవర్లు ఉంటారు, కానీ మాకు మాత్రం ఉండరు. ఉదయం నుంచి రాత్రి వరకు కాల్ సెంటర్ లో కూర్చొని, హలో మేము మీకు ఏ విధంగా సహాయపడగలము, మాకు లవర్ ఉండేది ఎప్పుడు, మేము లవర్ తో మాట్లాడేది ఎప్పుడు. మాకు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ కాల్, హలో ఎస్ సార్ వెల్కమ్ టు మహేష్ సిమ్ కార్డ్ సర్వీసెస్, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము. లవ్ ఫెయిల్యూర్ అయిందన్నా. సార్ మీ లవ్ ఫెయిల్యూర్ అయితే నాకెందుకు కాల్ చేశారు సార్? అన్నా నీ వల్ల లవ్ ఫెయిల్యూర్ అయింది. నా వల్ల మీ లవ్ ఫెయిల్యూర్ అయింది సార్, చెప్పండి సార్ మేము ఏ విధంగా సహాయపడగలం. అన్నా ఏం లేదన్నా, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక పోర్ని పటాయించిన, సెలవులు వచ్చినాయి, అది దాని ఇంటికి పోయింది, నేను మా ఇంటికి వచ్చిన, మా ఇంట్లో సిగ్నల్ వచ్చలేదన్నా. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్ చేశారు? అన్నా నేను బాత్రూమ్ దగ్గర నుంచి కాల్ చేశా అన్నా, నాకు బాత్రూమ్ పోతేనే సిగ్నల్ వస్తుంది, ఆ బాత్రూమ్ చుట్టూ తిరుగుతుంటే కొడుతున్నారన్నా. బాత్రూమ్ చుట్టూ తిరిగితే ఎందుకు కొడుతున్నారు సార్? అది మా ఇంట్లో బాత్రూమ్ కాదన్నా, మా పక్కింట్లో బాత్రూమ్. ఇది ప్రాబ్లం వచ్చి కాల్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారంటే టైం పాస్ కనమాట. ఒక కాల్ వచ్చింది, హలో మేము మీకు ఏ విధంగా సహాయపడగలము, అదే బయట వర్షం పడుతుంది, బట్టలు ఆరట్లా, వచ్చి కొంచెం హెల్ప్ చేయి. ఏం మాట్లాడతారు సార్? మేము కస్టమర్ కేర్ సార్. రే బుద్ధి ఉందా లేదరా నీకు? ఏం మాట్లాడతావరా? కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఎవడన్నా క్యారెట్ హల్వా ఆర్డర్ చేస్తాడా? ప్రాబ్లమే కదా చెప్తాడు. ఓకే సార్, ఇంతకు మీరు ఎందుకు కాల్ చేశారు సార్? ఏం లేదురా, రూమ్ లో ఎవరు లేరు, బోర్ కొడుతుంది, కరెంటు పోయింది, అందుకని కాల్ చేశా. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు హరి, నేను పటాస్ చేస్తాట. సార్ మాకెందుకు చేశా అంటే, స్కిట్లు మీ దగ్గర ఏమన్నా ఉండేమో చెప్తామని చెప్పి రియల్ స్టోరీలు. నెక్స్ట్ ఇంకొకరు ఫోన్ చేశారు, హలో చెప్పండి సార్ మేము మీకు ఏ విధంగా సహాయపడగలము. సార్ మీరు చెప్పే లోపల రాత్రి అయిపోతే త్వరగా చెప్పండి సార్, మాకు టైం ఉంది. కార్డు ఎక్కట్లేదా? మీ కార్డు మీద 16 అంకెల నెంబర్ ఉందా? ఉంటాయి లేదు సార్, 16 ఉంటాయి, మీరు ఇంత నీట్ గా చెప్తారంటే. ఓకే, ఆ నెంబరు టైప్ చేసి *140* ఆ 16 digits ఎంటర్ చేసేసి ఆశ కొట్టి డైల్ చేయండి సార్, వస్తుంది. ఎన్నిసార్లు కొట్టే రాలేదన్నా, ఎన్నిసార్లు కొట్టినా రాలేదా? ఇదేదో తేడాగా ఉంది సార్. ఆ కార్డు మీద ఏముంది సార్? ఆధార్ కార్డు అని ఉందన్న. మాకు పంపించాల్సింది ఆధార్ కార్డు కాదు సార్, మా కంపెనీ యొక్క సిమ్ కార్డు ఉంటది. ఓకే నేను మళ్ళీ ఇటే సార్. ఇట్లుంటాయండి, పల్లెటూరుల నుంచి కాల్ వస్తాయండి. ట్రింగ్ 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 ట్రింగ్. హలో చెప్పండి సార్ మేము మీకు ఏ విధంగా సహాయపడగలము. ఒన్నా చెప్తాండన్నా, మా అమ్మ సాచిన్నా, మొన్న నేను సినిమాకు పోయినా,
సినిమానే చూడలేనా సార్? ఏమైంది సార్? ఏందన్నా అబ్బా సామి పోయినాంచి మీ మెసేజ్లు అన్నా, మెసేజ్ల మీద మెసేజ్లు, కంపెనీ మెసేజ్లు, 20 రూపాయల టికెట్ ఉన్నా ఏందన్నా సినిమా చూడాలొద్దన్నా. సార్ సారీ సార్, ఇప్పుడు మీకు మేము ఏం చేయగలం? నువ్వు ఏదో ఒకటి చేసి నాకు ఆ మెసేజ్ రాకుండా ఆపున్నా. సారీ క్షమించండి సార్, మేము మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఏంది రా సించుతాండా పొడుచాండా అని ఏంది చెప్తాండా? అడిగిందని చెప్పు నువ్వు. సార్ మేము చూసుకుంటాం సార్. ఇది నీకు ఒకటి చెప్తా వింటావా? ఏంది సార్ నీ గొంతు బొల్లుండదున్నా, నీ గొంతు బొల్లుండదున్నా. పొద్దున్న ఏం తింటావు నువ్వు? ఇది కట్ చేస్తే ఇంకో కాల్ వస్తుంది. ట్రింగ్ ట్రింగ్. హలో చెప్పండి సార్. అరే బాడుకో బుద్ధి ఉందా లేదా? నీ అబ్బా నీ కాల్ వల్ల మా మొత్తం పోతాంది. ఏమేమి సార్ నీ అంకమ్మ నువ్వు ఇచ్చే నైట్ కాల్స్ వల్ల నా కూతురు లోటు లేచిపోయింది రేడా. కబడ్డీలో జరిగే కామెడీలు ఎలా ఉంటాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అభిలాష్. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు. పల్లెటూరులో కొంతమంది కబడ్డీ ఆడతారు గీతలు గీసుకొని. అప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు కొన్ని కూతలు ఉంటాయి. చెట్టు కింద దయ్యం నాకేం భయ్యం, చెట్టు కింద దయ్యం నాకేం భయ్యం, ముళ్ళిరిగింది తౌడి కట్టుకో, ముళ్ళిరిగింది తౌడి కట్టుకో అని కొంతమంది ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్. బాలయ్య ఏ బాలయ్య ఏ బాలయ్య ఏ బాలయ్య బాలయ్య. పల్లెటూరులో ఏమైనా కూత వాడుకోవచ్చు అనమాట. అదే మన స్ట్రీమ్ కి అట్లాంటి కూత తగిలింది అనుకో, ఇలా అనేలోపు ఏడుగురు పడిపోయిన తర్వాత అవి బేసిక్గా ఏమి వస్తుంది, అవుట్ చేస్తాం భయంతో కాదు, ఈ నవ్వు చూసి అందరూ పడిపోయారు. ఇదే కబడ్డీని వేరే వేరే ప్రొఫెషన్ నుంచి, వేరే వేరే కేటగిరీ నుంచి ఒక టీం ఫామ్ చేసుకున్నారు. ఫస్ట్ తాగుబోతుడు వచ్చాడు. అదే అక్కడ గీత దగ్గర పోయాడు. గీత వచ్చింది, గీత దగ్గరకు వచ్చి చూసి గీత వేసి కబడ్డీ కబడ్డీ ఇప్పుడు వడుతాయి కబడ్డీ అని చేసి ఇంకేం చేశాడంటే ఈ టీం దగ్గర ఒకడు ప్లాన్ ఇంకోటి ఈ సైడ్కి వచ్చాడు. ఈ సైడ్కి వచ్చినాక ఈడు ఏం చేసాడు, తాగుపోతాడు. ఆడు పట్టుకుందాం వచ్చాడు. ఈడు వెళ్ళి కబడ్డీ కబడ్డీ ఈడు ఇట్లున్నాడు, ఇలా ఉన్నాడు ఇక్కడ పట్టుకున్నా. ఈ తాగుపోతాడు కబడ్డీ. కథలు చెప్పే వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది? నాయనా మరి నన్ను కబడ్డీ ప్రోగ్రాంలో పెట్టారు నాయన. మా సూత్రేమో అటు 7 ఉన్నారు, ఇటు 7 ఉన్నారు నాయన. నేనేమో పిల్లకి ఎలగలెక్కున్నా నాయన. నేను పోతే మాత్రం నన్ను సింపి నాయన జేబులు వేసుకునేట్టున్నారు నాయన్ను. మరి నేనెందుకు భయపడతా? నేను ఒక బిడ్డని, ఒక కొడుకుని. నేను తక్కువ తిన్నానా? నాకు దమ్ము టన్ను నాయనా. కబడ్డీ అంటే కబడ్డీలో కబడ్డీ కబడ్డీలో ఇదే కబడ్డీ. లేడీస్ హౌస్ వైఫ్లు ఈ బీడీలు చేసుకుంటారు, నీ మిషన్ కుట్టుకుంటుంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ప్రో కబడ్డీ పెట్టారు. వాళ్ళ కూతురు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ రవెన్ వచ్చాడు, అక్కడ లేడీస్ ఉన్నారు, లేడీస్ ఆడది ఇది. నేను కూతకెళ్తున్నాను, లేడీస్ ఉమెన్స్ దండి. రావే నువ్వు దమ్ముంటే రావే పట్టుకుంటా. నువ్వు ఉండే అత్తన్నా, నువ్వు నీ ముఖంలో మనవాడా బిగ్ బజార్లో 50% ఆఫర్, బిగ్ బజార్లో 50% ఆఫర్, బిగ్ బజార్లో 50% ఆఫర్, బిగ్ బజార్లో 50% ఆఫర్. అమ్మాయి కాలేజ్ అమ్మాయి కాలేజ్ లేడీస్ ఆడుతున్నారు.
ఐపీఎస్ బాగుందా ఆగు. కొత్త పెయింట్ బాగుందా యాంకర్ రవి నెంబర్ ఉంది, యాంకర్ రవి నెంబర్ ఉంది, యాంకర్ రవి నెంబర్ ఉంది, యాంకర్ రవి నెంబర్ ఉంది. అవుట్ అవుట్. ఇదే కబడ్డీకి సాయి కుమార్ గారు కూతకెళ్ళారు.